హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రోజా ప్రసాద్. ఈరోజు అయితే మేము కరీంనగర్లో ఉన్న మహాశక్తి ఆలయంకి అయితే వెళ్ళినాం. ఇక్కడ ముగ్గురు అమ్మల్ని ఒకే దగ్గర ప్రతిష్ఠించిళ్ళు. ఇక్కడ మేము పెళ్లి కోసం అని వెళ్ళి ఇంకా రోజు ఊకుంటుందా, ఎక్కడెక్కడ దగ్గర దగ్గర గుడులు ఉన్నాయో అక్కడికి తీసుకెళ్తుంది. మా వాళ్ళు అనుకుంటారు ఇది ఉన్నకాడు ఉండదు, ఎప్పుడు గుడులను తిరుగుతుంది, మమ్మల్ని కూడా తీసుకుపోయింది, మళ్ళీ పెళ్ళికని పోయి గుళ్ళు తిప్పుతుంది అనుకుంటారు. కానీ దర్శనం చేసిన తర్వాత అయితే చాలా బాగుంది టెంపుల్. చాలా మంచి టెంపుల్కి తీసుకొచ్చినామని అన్నారు. ఇంకా మనం చూద్దాం. ఇక్కడ ఆలయం మొత్తం, ఆలయ ప్రాంగణం అంతా చాలా విశాలంగా చాలా బాగుంది. మనం రౌండ్స్ చేస్తుంటే ఫస్ట్ మనకు గణపతి దర్శనం అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ విజయవాడలో కనకదుర్గమ్మ ఎలా ఉందో అట్లా అయితే ఇక్కడ దుర్గాదేవిని ప్రతిష్ఠించిళ్ళు. ఇక్కడ పొద్దున 5 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ సాయంత్రం 5 గంటలకి టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు. మళ్ళీ 8 గంటల వరకు దర్శనాలు అయితే ఉంటాయి. 11 గంటల లోపు వెళ్ళిన వారికి మాత్రమే ఇక్కడ అమ్మల దర్శనం. చూడండి, కనకదుర్గాదేవి నమః. అమ్మవారిని చూస్తే సేమ్ విజయవాడ కనకదుర్గమ్మని చూసినట్టుగా అనిపించింది. అంత బాగుంది అమ్మవారు. చూడగానే అసలు 2 కళ్ళు చాలలేదు అమ్మని చూడడానికి, అంత బాగుంది. తర్వాత పక్కనే లక్ష్మి, మహాలక్ష్మి. ఈ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అమ్మవార్లు. ఇక్కడ చాలామంది ఎక్కడెక్కడ నుండో వచ్చి దర్శనం చేసుకుంటారు. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే దర్శనం కాలేదు. ఇది సెకండ్ టైం నేను వెళ్ళడం. ఈసారి మాత్రం చాలా చాలా మంచి దర్శనమైంది. సరస్వతీదేవి శ్రీమాత్రే